హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బబితా నాగకన్య గారు మదర్ ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మా చెప్పండి అమ్మా, ఆ 3 లక్షల మ్యాటర్ ఏంటి? ఆ 3 లక్షల మ్యాటర్ అనేది ఈ రీసెంట్గా మాకు మొన్ననే తెలిసిందంట. శివ అంతకుముందు గారి తెలియదా మీకు? తెలియదంటే శివ గారి స్టూడియోలో మేము వెళ్ళినప్పుడు శివ గారే మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. ఆయన చేసినప్పుడు విజయనగరంకి సంబంధించిన వ్యక్తిది నెంబర్ అడిగాడు. ఇవ్వకపోతే మా తప్పు అవుతుంది. మేము ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని రాలేదు అన్నాడు. ఫస్ట్ రాలేదని చెప్పాడు. అమ్మాయికి ఆ, వచ్చింది యాకరెడ్డితో కలిసి చికెన్ బిర్యానీ తినింది. అసలు పాపకు 9 years వచ్చిన నుంచి కూడా తన గత జన్మ గుర్తుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె చికెన్ కానీ ఎగ్ కూడా తినదు. మానేసింది. ఫస్ట్లో ముందు తినేది. నేను ఫస్ట్లో చాలా ఇంటర్వ్యూలు కూడా నేను అదే చెప్పాను. ఫస్ట్ మీరు తినేదంటే తినేది అని చెప్పాను. మళ్ళీ మధ్యలో 9 సంవత్సరాల నుంచి మానేసిందని కూడా మేము చెప్పాము. ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఏం చెప్పాడు, ఇదే చెప్పాడు. అమ్మాయి చికెన్ బిర్యానీ తినింది అన్నాడు. మళ్ళీ అమ్మాయితో మేము మాట్లాడాలంటే యాకరెడ్డి ఆ దొంగ నా కొడుకు మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆ యాకరెడ్డి వాడు అమ్మాయి మాట్లాడదా అన్నాడు. మాట్లాడదా అన్నప్పుడు 3 లక్షల డబ్బులు తీసుకునింది చికెన్ యాకరెడ్డితో కలిసి వచ్చి చికెన్ బిర్యానీ తినింది అంటే మేము అక్కడికి వెళ్ళినామా లేదా అక్కడే మీరు వినండి. ఓకే, మీ ఆ వాయిస్ అనేది అతని మాటని వాయిస్ అనేది ఎంత రేజ్గా మాట్లాడారు, ఏం మాట్లాడేది అక్కడ వినండి. అది దానికి కొన్ని కామెంట్లు పెట్టడం జరిగింది. మమ్మల్ని కిడ్నాప్ చేస్తాము త్వరలోనే కామెంట్లు కూడా జరిగినాయి. ఆయన పెట్టాడు కామెంట్లు కూడా పెట్టిండు. వీళ్ళని చంపేస్తామని కూడా పెట్టినాడు కామెంట్లు కూడా. దాన్ని కూడా నేను రేజ్ అవ్వలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఎందుకు రేజ్ అవుతున్నా అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తిని మేము తీసుకొచ్చి పరిచయం చేయించినా కూడా రెండో రోజుకే అతను ఎవరో ఒక ఫేక్ అతను తీసుకొని వచ్చి వీడియో చేశాడు. ఆ జన్మకు సంబంధించిన ప్రియుడు నువ్వే కదా, మీరు ఇక్కడల్లా తిరిగి ప్రేమించుకున్నటోళ్ళే కదా అని ఎవరినో ఒకరిని పెట్టి అతను ఎవరు అనేది మాకు బయటికి రావాలి. ఆ వీడియోలో అతను ఎందుకు చేశాడు ప్రజలు ఇప్పుడు ఆయన ఒక అమ్మవారి భక్తుడు కదా, మరి కాళికామాత భక్తుడు కదా, మరి కాళికామాత భక్తునివి నువ్వు పూజలు చేస్తున్నటోనివి ఆ అమ్మవారిని అదే కదా, ఒక స్త్రీనే కదా అమ్మవారు కూడా. ఇప్పుడు ఆమెనుగా ఈమెను ఒక స్త్రీనే కదా.